బాల హనుమాన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అల్లంపూర్ జోగులాంబ క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశిని దేవాలయానికి వచ్చాము. ఇక్కడ బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగం ఉంటుంది. ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే 1,000,000 సార్లు దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది. పితృదోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి పరిహార పూజలు చేయించుకుంటారు. 23 దేవాలయాల సముదాయమే ఈ పాపనాశిని దేవాలయం. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఈ దేవాలయం తుంగభద్ర నదిలో ముంపునకు గురవుతుందని అల్లంపూర్కు 2 కిలోమీటర్ల దూరంలో 23 దేవాలయాలను యథాతథంగా తరలించారు. ఈ దేవాలయ స్తంభాలపై 10వ శతాబ్దం నాటి శాసనాలు ఉన్నాయి. అంటే ఈ దేవాలయము 10వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తుంది. ఇక్కడ ఒకే మండపముపై 3 గర్భగృహాలు, 3 శిఖరములు నిర్మించబడ్డాయి. దీనినే త్రికూట దేవాలయం అని పిలుస్తారు. ప్రస్తుతము ఈ దేవాలయము పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇది పాపనాశిని దేవాలయము. ఈ అల్లంపూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాపనాశిని క్షేత్రం ఏర్పడడానికి కారణం ఏమి, ఈ క్షేత్రం ఇక్కడ ఎందుకు వెలిసింది, దాని గురించి ఇప్పుడు మనం గుడి యొక్క పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. దీన్ని బ్రహ్మసూత్రం కూడా అంటారు. మేము చిన్నప్పుడు 86లో అల్లంపూర్లోకి చదువుకున్నాము. ఇక్కడ ఏమంటే అప్పుడు ఈ తలుపులు కానీ ఏమి ఉండేటివి కాదు. లోపల పోయి శివలింగం మీద ఎక్కడ ఆడడం, నీళ్ళు పోయడం, ఏదైనా ఉంటే దాగుడు మూటలు ఆడడం ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడంతా తలుపులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇది చూస్తే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడనే ఆడుకునేది ఆకతరిగా శివలింగము. ఈయన దర్శనం చేసుకున్నంతనే మోక్షం లభిస్తుందని చెప్తారు. కాబట్టి పాపనాశనానికి వచ్చేది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు, అలంపూర్కి వచ్చిన వాళ్ళు పాపనాశనం వచ్చేది ఈ శివలింగ క్షేత్రాన్ని దర్శించుకోవాలని, మీ పాప ప్రక్షాళన చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. క్షేత్రానికి ఒక తీర్థం ఉంటుంది. శ్రీశైలానికి తీర్థమే పాప వినాశనం, తిరుపతికి తీర్థమే పాప వినాశనం, కాశీకి తీర్థమే పాప వినాశనం, మన అల్లంపూరికి తీర్థమే ఈ పాప వినాశనం. కాశీ యాత్ర ఎక్కడ ముగుస్తుంది? కాశీలో పాప వినాశనం దర్శిస్తుంది తప్ప కాశీ యాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది.
మరి అల్లంపూర్ తీర్థయాత్ర ఎక్కడ ముగుస్తుంది? అల్లంపూర్ లో ఈ పాప వినాశనం దర్శించుకుంటున్నప్ప అల్లంపూర్ తీర్థయాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది. జగద్గురు ఆదిశంకరాచార్య అంటే సాక్షాత్ ఆ శివుడే. అష్టదశ శక్తి పీఠాలు జగద్గురు మొత్తం 18 దర్శించుకోవడం జరిగింది. మరి జగద్గురు అల్లంపూర్ క్షేత్రం దర్శించినప్పుడు, ఈ పాప వినాశం దర్శించినప్పుడు కాశీ క్షేత్రానికి, పాపనాశికి, అల్లంపూర్ లోని దేవాలయాలకి ఒకే పోలిక ఉన్నాయి గనక ఈ క్షేత్రం దర్శించుకున్నా, కాశీ క్షేత్రం దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది. ఒకే పోలికని చెప్పడం జరిగింది జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఏమా పోలికలు? కాశీకి, పాపనాశికి, అల్లంపూర్ లోని దేవాలయాలకి జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే, బ్రహ్మేశ్వరం విశిశ్వేశం సాకాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమః, సత్తమే తన్నమే నమః. ఇది నిజంగా నిజమని జగద్గురు ఏమని? అల్లంపూర్ లో బ్రహ్మేశ్వరుడు ఉంటే కాశీలో విశ్వేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడే విశ్వేశ్వరుడు. సాకాశీ హేమలాపురి, అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి అని. కాశీ ఈ హేమలాపురం, సా గంగా తుంగభద్రేయం. కాశీలో ఉత్తరవాహిని గంగా నది ఉత్తరాన్ని భరిస్తే అల్లంపూర్ ఉత్తరవాహిని తుంగభద్ర నది ఉత్తరాన్ని భరిస్తుంది. కాశీలో 1,000,000 శివలింగాలుంటే అల్లంపూర్ లో 1,000,000 శివలింగం. కాశీలో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే ఇక్కడ జోగులాంబాదేవి. కాశీలో బ్రహ్మాలయం ఉంటే ఇక్కడ బ్రహ్మాలయం. కాశీలో గంగా యమున సంగమం ఉంటే ఇక కృష్ణా తుంగభద్ర. కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీలో మొదటి దర్శనాలు ఎదుగలుగుతాం, పాపనాశి క్షేత్రం మొదటి దర్శనం వాళ్ళు వేయగలుగుతాయి. ఇక్కడ మరగత మహాశివలింగం, ఇది విశేషం. మరగత మనగా ఆకుపచ్చ. మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాంటి గర్భగుడిలో 1400 సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం పూట ప్రవచనం చెప్తుంటారు. మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అల్లంపూర్ లో, పాపనాశిలో మరగత శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి ఆయన చెప్పిన శివలింగం ఇదే. ఏ శివలింగానికి ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రము. అల్లంపూర్ లో ప్రతి ఒక్క శివలింగానికి బ్రహ్మసూత్రమును, సోమసూత్రము దర్శనమిస్తాయి. ఈ ఆశ్రమం మామూలు శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటే 1000 శివలింగాలతో సమానం. మరగతానికి బ్రహ్మసూత్రం తోడైతే 1,000,000 శివలింగాలతో సమానం. అదే ఏ పూజ చేసినా 1,000,000 ఫలితాలు ఇస్తుంది బ్రహ్మసూత్రం. ఒకసారి అభిషేకం చేసినా 1,000,000 అభిషేకాల ఫలితం, లేదా ఒకసారి అర్చన చేసిన 1,000,000 అర్చన ఫలితం, లేదా ఒకసారి శివ పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన 1,000,000 సార్లు జపించినంత ఫలితం లభిస్తుంది. పాప వినాశనం పేరులోనిందండి. పాపాలు వినాశమయ్యే క్షేత్రం అని అర్థం. మీరు ఎన్నిసార్లు అల్లంపూర్కి వచ్చినా ఈ స్వామి దర్శనం కలదు. ఇవాళ అధిగమించి దర్శించుకోవడం వల్ల మనోవాంఛాఫలదస్తు అనుకునే కోరికలు వేరే ప్రత్యక్ష దేవే పాపనాశీశ్వరుడు. వేలాది మంది ఉదాహరణ ఉంటాయి. ప్రదోష కాల సమయంలో భయంకరమైన దేవసర్పం సంచరిస్తుంటుంది. ప్రతి అమావాస్యకి గుళ్ళో 500 పైగా అభిషేకాలు జరుగుతాయి. 1000 మంది ఉంటారు. ఏ గుళ్ళో ఏ శక్తిలో మనకు తెలియదు. ఇక్కడ 100% శక్తిలో ఉంటుంది. పాపనాశిలో మర్రి చెట్టు కూడలు దిగవు, కోతులు ఈ క్షేత్రం ప్రవేశించవు తల్లి. అల్లంపూర్లో 100 కోతున్నాయి, కానీ కోతి ఈ క్షేత్రానికి ప్రవేశించదు, రాదు. ఇది శాపం. ద్వారంలో సాక్షి గణపతి. పాన ఊరి నుంచి వచ్చి భక్తులు ఈ అల్లంపూర్ క్షేత్రం దర్శనట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి. ఇటు విద్యా గణపతి, తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు. పక్క సప్త మాత్రికలే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చేంద్రాణి, చాముండ అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలి గాను, పురుషులు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తారు. పైన చూడండి అష్టదిక్పాలకుడు. మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వీరే. దిక్కొక దేవుడు పరిపాలన చేస్తుంటాడు. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు అండి. చూడండి, సెంటర్ స్తంభానికి కింద రాజుని శాసనాలున్నాయి. ఆ స్తంభానికి కింద ఏమని
6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి అనే రాజు ఈ గుల నుంచటిగా శాసనం రాయడం జరిగింది. అంటే 21వ శతాబ్దం కాబట్టి దాదాపుగా 1400 సంవత్సరాల అతి ప్రాచీన దేవస్థానం. అంటే ఆ గంట వయసు 1400 సంవత్సరాలు. రాజులు రాళ్ళు కొట్టే గంట అది. అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిలవట్టుగా శాసనం మనకు అగుపిస్తుంది. ఇక్కడ చూడండి, చుట్టుముట్టు గుంతలుంటాయి. పూర్వం తపస్సు చేసే ఋషులే మూలిక నూరుకునే ప్రదేశాలు ఆయుర్వేదిక్. ఇక్కడ చూడమ్మా, అమ్మవారి మహిషాసురమర్దిని లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆవిర్భవించి మహిషాసుర రాక్షసుని చంపడం వల్ల మహిషాసురమర్దిని పేరు చూడండి అష్టభుజి అమ్మవారికి పిలుస్తారు. శ్రీశైలం భ్రమరాంబాదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి. మరి పితృదోషాలు తొలగించే క్షేత్రాలు భారతదేశంలో 2 ఒకటి ఉత్తర కాశీని, 2 దక్షిణ కాశీలో పాపనాశిలో శ్మశాన నారాయణని, కేరళ తాంత్రిక గ్రంథంలో బయటపడిందంటూ ఆలోచన చేసే క్షేత్రం ఇదే. మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లు ఇటు పెద్ద పెద్ద చాలా కొన్ని కూడా డూపిస్తుంది. చాలా నిజమేంతో వాస్తవమేంతో మరి దిగ్విజయంతో ఆలోచిస్తే మొట్టమొదటి కాశీ అన్నారు. కాశీ అనేది అపరికరం ప్రసిద్ధి కాచేది. కాశీ చనిపోతే కైవల్యం ఎంతమని, కాశీలో దహన సంస్కారాలకు సత్ఫలితాలు లభిస్తామని, కాశీలో చనిపోయేవారి యువదారంతో పరమేశ్వరుడికి అభిషేకాలు చేశాని, కాశీలో చనిపోయేవారి అస్తులు ఆ గంగాలను నిమజ్జనం చేశాని, మొత్తాన్ని కాశీని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు. అలాంటి క్షేత్రం ఇండియాలో ఇంకోటి ఏదయ్యా అంటే ఈ పాపనాశి అంటున్నారు. మరి ఈ క్షేత్రానికి ఏం అర్హతను చూస్తే ఒకసారి దివ్యజ్ఞానంతో ఆలోచిస్తే కేరళ తాంత్రిక గ్రంథంలో బయటపడిన తాంత్రికాలు ఎక్కడ నడిచింది అల్లంపూరే. జోగులా మొత్తం తాంత్రికాలే, నమ్మసక్యమే. కాశీ 64 స్థాన ఘట్టాలు ఉంటాయి. హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణ ఘాట్ ఇలా చెప్పుకుంటూ పోతే మరి అల్లంపూర్ 64 స్థాన ఘట్టాల్లో పెద్ద ఘట్టం ఏదయ్యా అంటే ఈ పాపనాశి క్షేత్రం అని చేసుకున్న అపరికరం చేసుకున్న అర్హత ఉందని భావిస్తున్నాం. ప్రతి గర్భగుడికి ముఖద్వారం అనేది ఎదురుగా ఉంటుంది. ఎందుకు ముఖద్వారం ఎదురుగలేదు? ముఖద్వారాన్ని గాలి గోపాలు ఎందుకులో, కలుషాలు ఎందుకులో అపరికరం సూచిస్తుంది. ముఖద్వారంలో హనుమంతుడి పక్క బ్రహ్మదేవుడు చిన్న విగ్రహం ఉంటుంది. ఎడమ చేతిలో పిండం పట్టుకొని మోక్ష బ్రహ్మ అనే పేరుతో ఇక పిలువబడుతున్నాడు. ఈ గుడి వెనకాలనే విష్ణాలయం. అన్ని గుళ్ళకి గోపురాన్ని ప్రత్యేకంగా ఈ ఆలయానికి గోపురాల్లో లోపల విష్ణుమూర్తి కూడా కుడి చేతిలో పిండం పట్టుకున్నాడు. ఏం జరుగుతుంది? బ్రహ్మ పిండం పట్టుకున్నాడు, విష్ణు పిండం పట్టుకున్నాడు. ఇక్కడ 23 గుళ్ళ సమూహం. ఏ గుడి ముందర ధ్వజస్తంభాలు లేవు. ప్రపంచంలో హిందూ దేవాలయంలో ధ్వజస్తంభాలు లేని దేవాలయం ఎచ్చటి ఉండవు. మరి ధ్వజస్తంభాలు ఉంటే ఆ గుళ్ళో వివాహాలు, కళ్యాణాలు, ఉత్సవాలు చేసుకోవచ్చు. లేకపోతే అపరికరం కూడా ప్రసిద్ధి కాల్చేది. అంటే పితృదోషాలు అంటే ఏంటంటే ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని హోమాలు, ఎన్ని తీర్థయాత్రలు వేసినా ఫలితాలు రాకపోతే అది పితృదోషాలను కేటాయిస్తారు పంతులు గారు. అంటే తాత ముత్తాత సంపాదించిన ఆస్తుపాస్తులు వంశ పారంపర్యంగా మనం ఎలా అనుభవిస్తున్నామో వాళ్ళు చేసిన పాప పుణ్యాలు కూడా మనం అనుభవించాలి. అంటే తండ్రి బతుకున్నాగా ఆలన పాలన సరిగ్గా చూడకపోతే ఆయన చనిపోయిన తర్వాత వసు రూపం అంటారు. అంటే విష్ణు సంభూతుడు, విష్ణుకి అంత పౌరుడు మన తండ్రి గారికి అలాంటి పౌరుడు మన వంశాన్ని శపిస్తాడు. అంటే రవి ఉత్సస్థితిలో ఉంటే పితృదోషాలు వచ్చేస్తాయి. తల్లి బతుకున్నాగా ఆలన పాలన సరిగ్గా చూడకపోతే తల్లి చనిపోతే కూడా ఆమె కూడా మన సరిగ్గా చూడకపోతే ఆమె శపిస్తుంది. ఆమె చంద్రుడు ఉత్సతిలోకి వచ్చేసి మా దోషాలు వస్తాయి. పితృదోషం వల్ల ఏం చెప్తే తెలుసా మీకు? పితృదోషం వల్ల ఎన్ని పూజలు మీరు ఎక్కడ ఏం చేసినా పుణ్యక్షేత్రం తిరిగినా ఫలితాలు రావు. పితృదోషం వల్ల ఇంట్లో పెళ్లిలే కావు. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా పెళ్లిళ్ళు కావు. పెళ్లిళ్ళైనా భార్య భర్త అనుమతి లేకపోవడం, చీటికి మాట కొట్టాడుకోవడం, డైవర్ట్ తీసుకోవడం, లేదా ఎవరో ఒకరు చనిపోవడం, లేదా ఇద్దరు కలిసి అన్నం కూడా సంతానం కలగకపోవడం, సంతానం కల్లా తిక్కపిల్లలు పుట్టడం, ఆకస్మిక చిన్న ఏజ్ లో ఆకస్మిక మరణాలు, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, మన పిల్లలు మన మాట వినకపోవడం, దురలవాటికి లోడైపోవడం, అవమానపడడం, అనుకోని రుగ్మత రోగాలు రావడం, వ్యాపారం బాగా జరిగిన వ్యాపారం డల్ అయిపోవడం, గ్రోతింగ్ లేకుండా పోవడం, అప్పులు పాలు కావడం, ఇచ్చిన డబ్బులు తిరుగు రాకపోవడం, ఒక 2 మార్కులు ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అష్ట కష్టాలు, ఇవన్నీ పితృదోషాలు వస్తాయి. అది తొలగించిన క్షేత్రమే 2వ కాశీ అని ఈ క్షేత్రం గురించి కేరళ తాంత్రికంలో బయటపడినట్టు ఆర్జించిన క్షేత్రం ఇదే. కేదారే జలపాన. హిమాలయంలోని కేదార్లో నీళ్లు త్రావడం ఒక దుర్లభం. ఆర్యమరణం వారణాసి పట్టణే. మనిషి వెళ్లి కాశీ క్షేత్రంలో మరణించడం ఒక దుర్లభం. వెళ్ళ ప్రతి వ్యక్తి మరణించాడు. ఎవరు దేవభక్తి పడు పుణ్యాత్ముడు కాశీ క్షేత్రం మరణిస్తూ ఉంటారు. రావుగస్త దివాకరే కురు మహాక్షేత్రేంచ దాన మహత్. సూర్యగ్రహం పడే సమయంలో కురుక్షేత్రంలో దానం ఇవ్వడం ఒక దుర్లభం.
ఎప్పుడు సూర్యగ్రహం పట్టాలి, ఎప్పుడు పండితులు అందించాలి, ఎప్పుడు ఆ సూర్యగ్రహం పడే సమయంలో పండిత్ తీసుకుని పోయి కురుక్షేత్రంలో దానం ఇవ్వాలి. దుర్లభం, అయ్యే పని కాదు. శ్రీశైలే శిఖరావలోకన మిదం సంసారణం దుర్లభం. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసారం దుర్లభం. లోకేస్మిన్ నవలింగ దివ్య భవానే వాసో మహాదుర్లభ. ఈ లోకంలో అతి దుర్లభం ఏంటంటే నవ బ్రహ్మాలయాన్ని అలంవృక్ష దర్శించుకోవడం అన్నిటికన్నా దుర్లభం. అందులో ఒక రాత్రి వాసో అనగా నిద్ర, ఒక రాత్రి అలంవృక్ష నిద్ర చేయడం వల్ల చాలా చాలా ఫలితాలు మీకు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక్కడ సతీదేవిది జోగులాంబ గురించి. సతీదేవిది పైదంతి భాగం పడుతుంది, పై దవడ. అందుకోసం ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒక్క స్వరూపంతో కోపంతో చూస్తుంది. ఆమెను చల్లార్చడం కోసమే జగద్గురు ఆదిశంకరాచార్యులు గుడి చుట్టూ నీళ్లు పెట్టడం జరిగింది. అప్పుడు అమ్మవారి ఊసులు తగ్గి శాంతమూర్తిగా మార్చుకోవడం జరిగింది. 5వ జోగులాంబాదేవి. ఇక జోగులాంబాదేవి తనలో బల్లి, తేలు, గబ్బిలం, పుర్రెలు, జరులు, గుడ్ల పువ్వులు ఇవాళ అగుపిస్తున్నాయి. ఎందుకంటే ఒక బల్లి మన శరీరంపై పడినప్పుడు ఏదో ఒక అభిషేకం జరుగుతుంది. ఓ గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఏదో ఒక అభిషేకం జరుగుతుంది. ఓ గుడ్ల పువ్వు ఇంట్లోకి వస్తే గుడ్ల పువ్వ లక్ష్మీ వాహనం. ఎప్పుడైతే గుడ్ల పువ్వు ఇంట్లోకి వచ్చిందో మన ఇంట్లో లక్ష్మీదేవత వాహనంపై కూర్చొని బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అభిషేకాన్ని తొలగాలంటే జోగులాంబాదేవి దర్శనం చేసుకోవడం వల్ల అభిషేకం తొలగిపోతుంది ప్రజల భావన. జోగులాంబ గుడి ముందర ధ్యాన శ్లోకం వెళ్తూ ఉంటుంది. లంబస్తని వికృతాక్షిం ఘోర రూపా మహాబలం ప్రేతాసన సమారుడాం జోగులాంబం నమామ్యహం. లంబస్తని అంటే అర్థమేమి? పొడవైన వక్షస్థానాల అమ్మవారిని. వికృతాక్షి, వికృత భయంకరమైన అక్షమడే కళ్ళు, నిప్పు కురిపించే కళ్ళు అమ్మవారి గుడి అంట. ఘోర రూపం మహాబలం, చూడంగానే పేపర్ రూపం అమ్మవారిదంట, మహాబలిశాలంట. 14 యోజనాలు లంకించి దూకేంత శక్తి అమ్మవారికి 14 యోజనాలు పెట్టండి, దాదాపుగా 70 కిలోమీటర్లు. అమ్మవారి కోపం వస్తే ఆవేశంతో కేక పెట్టి ఒక దూకితే 70 కిలోమీటర్లు దూకుతుంట. ప్రేతాసన సమానుడాం జోగులాంబం నమామ్యం. ప్రేతమనగా శివం, ఆసనగా కూర్చునేది. ఇక్కడ శివాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుంటున్న అమ్మవారికి నా యొక్క ధన్యవాదాలు అని తెలియజేసే ధ్యాన శ్లోకం జగద్గురు ఆదిశంకరాచార్య నిర్మించే ధ్యాన శ్లోకం. 18 శక్తి పీఠాల్లో 17 శక్తులు ఒక విధమైతే 5వ శక్తిపీఠం జోగులాంబాదేవి మటుకు శివుని వెంట శ్మశానంలో సంచరిస్తుంటుంది. అది శివునికి జోగులాంబాదేవికి ఒకే రూపురేఖ ఉంటాయి. శివుడి దిగంబరాయుడు, ఇక్కడ జోగులాంబాదేవి దిగంబరుడు. అందుకోసమే ధ్యాన శ్లోకంలో లంబస్తనీయం పొగ జరిగింది. శివుడు అతి భయంకరుడు, ఇక జోగులాంబాదేవి కూడా అతి భయంకరం ఉంటుంది. అమ్మవారి ముఖ కవిలికలో వృద్ధాపచాయాల సరే ముష్టివారి మట్టపడే శరీరం నల్లగా భయంకరంగా అనిపిస్తుంటుంది. శివుని జాటా చూడటం కొప్పు ఆకర్షణ ఉంటే ఇక అమ్మవారి కేశాలు కూడా ఆకాశం చూస్తూ భయంకరంగా అగుపిస్తుంటుంది. శివుడు కపాలాలు ధరించుటే ఇక అమ్మవారి తనలో కపాలు ధరించుంది. శివుడు అమృతం ధరించుడే ఇక్కడ అమ్మవారు ఒక చెవికి డమరుగా ధరించుంది. శివుడు సర్పాన్ని ఆభరణంగా కంఠాన్ని ధరించుటే ఇక అమ్మవారు ఆభరణంగా మరొక చెవికి సర్పాన్ని ఆభరణంగా ధరించుతుంది. శివుడు శ్మశానంలో ఉంటే ఇక అమ్మవారు శివపేడ కూర్చుంటుంది. శివుడు యోగ ముద్ర ఉంటే ఇక అమ్మవారు యోగ ముద్ర ఉంటుంది. కాబట్టి అమ్మవారి పేరు యోగాంబ అనే పేరుతో పిలవబడుతుంది. కాలక్రమేణ జోగులాంబగా పిలవబడి జరిగింది 5వ శివ జోగులాంబాదేవి. ఇది క్షేత్రాలకు విష్టత. శివారుఘ ప్రాప్తస్తు. శివం శివోహం హర హర మహాదేవ్. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే శివలింగం ఇదే. మరొక శివలింగం మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అల్లంపూర్లో పాపనాశలో మరొక శివలింగాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఆయన చెప్పే శివలింగం ఇదే. శివం హర హర మహాదేవ్.